రాహుల్ గాంధీ ఎక్కడ ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2 వారాలకు పైబడి దేశంలో లేరు. ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద వివరణ ఇవ్వడం లేదు. ఇంకో 10 రోజుల్లో అంటే ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే 2019లో రెండోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ప్రతి ముఖ్యమైన పార్లమెంట్ సమావేశాల ముందు రాహుల్ విదేశాలు పర్యటించడం, ఆయన విదేశాల్లో ఉండగానో లేదా వచ్చిన వెంటనే పార్లమెంట్ సమావేశాలకు ముందు ఏ విదేశీ మీడియాలోనో మోడీ ప్రభుత్వాన్ని ఎరుకన పెట్టే విధంగా ఏ కథనమో లేక వార్తా ప్రసారం కావడమో జరుగుతుంది. లేదా అల్లర్లు ఆందోళనలు అంటే సిఏఏ, ఎన్ఆర్సీ, రైతుల బిల్లులు, పటేల్ మరియు గుజ్జరు ఉద్యమం లాంటివి జరుగుతున్నాయి. అంటే ఏ విదేశీ వెబ్సైట్ లేదా ఎవరో విదేశీ వ్యక్తి భారత్లో ఏదో విషయం గురించి ఒక వివాదాస్పద వార్త లేదా వ్యాసం రాయడం, దాన్ని పట్టుకుని కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు పార్లమెంట్ స్తంభింప చేయడం ఆనవాయితీగా మారింది. ప్రతి పార్లమెంట్ సెషన్ జరగబోయే ముందు అంటే జస్ట్ కొన్ని రోజుల ముందు ఏదో ఒక ఇష్యూ సడన్గా బయటికి రావడం, దాన్ని పట్టుకుని ముఖ్యమైన బిల్లులు పాస్ కాకుండా పార్లమెంట్ కొన్ని రోజుల పాటు స్తంభింప చేయడం అలవాటుగా మారింది. ఈ క్రింది ఇష్యూలు గుర్తుకు తెచ్చుకోండి. లోగుట్టు పెరుమాళ కెరక దాదాపు ఇష్యూలన్నీ పార్లమెంట్ సెషన్ ఇంకో వారంలో ప్రారంభమవుతుందనగా ఎవరో కావాలని చేసినట్టు బయటపడ్డాయి. వాటిని ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు 8 రోజులు పార్లమెంట్ నడపకుండా రచ్చరచ్చ చేసేదో చూడండి. ఆఖరికి ఆ ఇష్యూల మీద సుప్రీంకోర్టు కూడా పోయారు. అన్నింట్లో ఓటమి చూశారు. అయినా పద్ధతి మార్చుకోలేదు. ఒకటి రఫేల్లో అవినీతి, బోర్డర్లో అరుణాచల్లో చైనా మన భూమి ఆక్రమించింది, పగాసిస్ ద్వారా ఫోన్లపై నిఘా, అదే స్నూపింగ్ వివాదం, భారత్ వ్యాక్సిన్స్ వల్ల ప్రమాదం, గుజరాత్ అల్లర్ల మీద బీబీసీ డాక్యుమెంటరీ, అదానీపై హిండెన్బర్గ్ రిపోర్టు, అదానీపై అమెరికాలో కేసులు. ఇష్యూలో చాలా వాటికి ఆధారం పేపర్లో వచ్చిన వ్యాసాలే. మరే ఎటువంటి ఆధారాలు ప్రతిపక్షాలు చూపించలేదు. అందుకే ఆధారాలు ప్రవేశపెట్టలేక సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లో ఓడిపోయారు. ఒకే మూసకత్తో టాప్ హీరోలను పెట్టి సినిమా తీసినా ఫ్లాప్ తప్పదు. పాపం కాంగ్రెస్కి మాత్రం తెలియక అదే స్క్రిప్ట్ పదే ఉపయోగిస్తుంది. 2024లో కూడా అందుకే దెబ్బతింది. చూడబోతు 2029లో కూడా బీజేపీని ఎదుర్కోవడానికి సరైన అస్త్రాలు తయారు చేసుకోలేక తుప్పుపట్టిన పాత ఆయుధాలు అంటే ఇష్యూలనే, అంటే మళ్ళీ రఫేల్, అదానీ, ఈవీఎంను, ఓట్ చోరీ, మోడీ నియంతృత్వం, మోడీ అవినీతి, మోడీ డ్రెస్సులు, మోడీ విదేశీ యాత్రలు, మోడీ లెక్కల జ్ఞానం వంటి ఈ విషయాల మీద మీడియాలో, సోషల్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ గెలుస్తామని ఆశపడుతుంది. పార్లమెంటు ముందు ఇలా రాహుల్ అదృశ్యం కావడం, అనుమానాస్పద వార్తలు రావడం, పార్లమెంట్ స్తంభింప చేయడం యాదృచ్ఛికమా లేక ఒక ప్యాటర్న్? మీరేమనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.